వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 వ్లాగ్స్. గైస్ మనమైతే 100 days ఛాలెంజ్లో 15 days వ్లాగ్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈరోజు వచ్చేసి డే 16 వ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు అయితే మనం మా ఊరికి అయితే వచ్చా గైస్, ఎందుకంటే ఈరోజు అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈరోజు May 13 MP ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే మా ఊరికి అయితే వచ్చా. సో ఇప్పుడైతే మనం ఏంటంటే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం గైస్. సో మార్నింగ్ షూట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే 8 AM అయితే అవుతుంది మార్నింగ్. సో ఒకసారి వెదర్ అయితే మీకు క్లిప్ అయితే పెడతా, ఒకటి చూసి ఎంజాయ్ చేయండి. అప్పుడు ఫస్ట్ అయితే 100 days ఛాలెంజ్లో మనం 15 days అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని ఈరోజు 16కి అయితే ఎంటర్ అయ్యాం, డే 16కి. సో ఇప్పుడైతే నేను మీకు వ్యూస్ చూపిస్తాను, ఒకసారి చూడండి ఊర్లో ఎంత బాగుందో వెదర్. సో చూడొచ్చు, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వ్యూ, చూడండి ఒకసారి. మొత్తం ఇటు సైడ్ ఏమో మా ఊరు ఉంది గైస్, మొత్తం ఇక్కడ మా ఊరు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి లాస్ట్లో ఫారెస్ట్ అయితే ఉందన్నమాట. సో ఓకేనా. అండ్ అటు సైడ్ చుట్టుముట్టు కొండలు అవన్నీ ఉంటాయి కదా, అటు మొత్తం కొండలే ఉన్నాయి. అండ్ అటు సైడ్ అయితే కొద్దిగా ఎలక్షన్స్కి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి, సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ హై స్కూల్ అయితే ఓటింగ్ అయితే సెటప్ చేశారు గైస్. అంటే అక్కడికి వెళ్ళి మనం ఓటు అయితే వేద్దాం. మనకు కూడా ఓటు ఉంది గైస్. సో మనకు ఓటు హక్కు అయితే ఉంది కాబట్టి ఓటు హక్కు కరెక్ట్గా యూజ్ చేయాలి. కాబట్టి మనం అయితే కంపల్సరీ ఓటు అయితే వేయాలి, ఎందుకంటే మన ఓటు మన హక్కు అంటారు కదా. అందుకే మన ఒక్క ఓటు విలువ ఎంతో ఉంటుంది గైస్. సో చాలా విలువ మన ఓటుకి. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళి ఓటు అయితే వేసేద్దాం. సో ఓటు వేసేసి మళ్ళీ మనం పాతింటి కాడికి వెళ్దాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాం, ఆ తర్వాత టిఫిన్ చేసి ఓటు వేసి వచ్చి మళ్ళీ మన పాతింటి కాడికి వెళ్ళి అక్కడ వ్యూ మొత్తం మీకు చూపిస్తాం. మా ఇల్లు ఎలా ఉంటుంది, పాతిల్లు అని చూపిస్తా. ప్లస్ మనం ఇప్పుడైతే మళ్ళీ మాల్కి వెళ్ళేది ఉంటుంది, మన ఇంటికి అయితే వెళ్ళాలి. సో చాలా అయితే ఉంది గైస్. ఇప్పుడు కంత ఉంటుంది. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఫస్ట్ అయితే ఓటేసేద్దాం. మార్నింగ్ ఓటేస్తుందంటే ఎవరు పబ్లిక్ అయితే ఎక్కువ ఉండరు అనమాట. లేదంటే మధ్యాహ్నం పూట మనకు మళ్ళీ సన్ రైజ్ ఉంటుంది, ఎండ కొడుతుంది చాలా, మళ్ళీ చాలా పబ్లిక్ అయిపోతారు. ఇప్పుడు మార్నింగ్ ఎవరు ఉండరు, వెళ్ళి వేసేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అప్ అయ్యాం, పదండి. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడైతే పాతింటి దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఇప్పుడే ఓటేద్దామని వెళ్తే ఇక్కడ పబ్లిక్ చాలా ఉండి ఓటు అయితే వేయలే. సో ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చా. సో ఇదే మా ఇల్లు అనమాట. సో చూడొచ్చు ఒకసారి నా బ్యాక్ సైడ్ మొత్తం. సో అటు సైడ్ అయితే రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రెంట్కి ఇచ్చామన్నమాట ఇది. అండ్ ఇది వచ్చి బెడ్రూమ్ ఉండే. అండ్ ఇది వచ్చేసి కిచెన్ గైస్, మొత్తం విరిగిపోయింది. అండ్ ఇక్కడ చిన్న సంపు ఉందనమాట. సో ఇలా చిన్నప్పుడు ఇలా ఈత కొట్టేది, ఇలానే స్నానం చేసేది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. ఫ్రంట్ సైడ్ తాళాలు ఉన్నాయి, తాళాలు తీసుకురాలి మనం. సో డోర్ ఒకటి ఓపెన్ ఉండే అనమాట, డోర్ వచ్చేసాం. సో ఇది బ్యాక్ సైడ్ అయితే బాగుంటుంది. సో చూడొచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ మొత్తం. బ్యాక్ కెమెరా కొబ్బరి చెట్టు ఉందన్నమాట, పెద్ద కొబ్బరి చెట్టు. ఇంకోటి అక్కడ కూడా ఉండే గాయస్, అది వచ్చేసి ఇంటిపైకి వంగిందనమాట. సో మళ్ళీ ఇంటి మీద ఎప్పుడైనా పడగలని కొట్టేసాం ఇక్కడ చెట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మన సీతాఫల చెట్లు ఉన్నాయి, 2 జామ చెట్టు పెద్దగా ఉండే గాయస్. అన్నీ ఇక్కడ లేక కవైపోయాయి అనమాట. మొత్తం ఇది చెట్లతోటి మంచిగా ఉండే గాయస్, పూల తోట లెక్క. అండ్ అటు సైడ్ కూడా చెట్లు ఉండే, అటు సైడ్ అన్నీ కొట్టేశారు. ఓన్లీ వాల్ వరకే మనదనమాట. సో ఇక్కడ అంతా చెట్లు ఉండే అన్నీ కొట్టేశారు గైస్. పాతిల్ ఇంట్లో మంచిగా ఉండే అప్పుడు. సో అది కూడా మీకు వీడియో పెడతా, ఒకటి ఫోటో క్లిప్ ఉంది పెడతా. అండ్ ఇది వచ్చేసి మా ఇల్లు గైస్. పాతిల అంటే ఇదే మా ఇల్లు, ఊర్లో ఇల్లు. అక్కడ ఉండదేమో మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇందాక వీడియో తీసిందేమో మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇదేనమాట. ఈ రూమ్ వచ్చేసి రెంట్కి ఇచ్చాం గైస్. ఇందులో ఒక ఆవిడ అయితే రెంట్కుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అనమాట మాది. అది వచ్చేసి హాల్ అక్కడ ఉంది. సో ఎంట్రీ అనేది బయటికి వెళ్ళింది అనమాట. అండ్
సో ఇక్కడ ఇంకో చిన్న సంపు ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ అయితే ఇరిగిపోయింది అనమాట. రేకులు కోతులు ఇరగొట్టాయి అనమాట. అంటే బాగానే ఉండే, కోతులు ఎక్కువైపోయి ఖరాబ్ చేసాయి గైస్. కోతులు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినప్పుడు మీకు దాదాపు 300-400 మంకీస్ ఉన్నాయి మా ఊర్లో అయితే. అండ్ ఇక్కడ చిన్న సంపు ఉంది. అండ్ అక్కడ వాష్రూమ్ ఉంది. సో ఇదనమాట మా ఇల్లు. సో అప్పుడు స్లాబ్ మట్టి ఇల్లు ఉండే అనమాట. సో అప్పుడు తీసేసి రేకులు వేయించాం గైస్. ఇది మొత్తం మా డాడీ అంటే రేకులు వేయించాం మొత్తం. మనం అయితే వెళ్తా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఓట్ అయితే వేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతూ ఉంటుంది. సో ఓట్ వేసేసి మొత్తం మన ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం గైస్, ఎందుకంటే మళ్ళీ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇబ్బంది మనకు. కోతులు ఎక్కువ కోతులు లేరా, అందుకే ఇబ్బంది వల్ల. సో గైస్ ఇది ఒక డోర్ అనమాట, అదొక డోర్, 2 డోర్లు ఉన్నాయి. సో గైస్ మన ఓట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే ఓట్ వేస్తే వేసొచ్చా చూడొచ్చు. సో చూడొచ్చు మన ఓట్ అయితే సెకండ్ ఓట్ అనమాట. ఇది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టైం 12 అవుతుంది. అండ్ కార్ వచ్చేసి ఎండలో ఉందన్నమాట. సో ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ నీడ్ ఉంది, బ్యాక్ సైడ్ నీడలు పడింది. సో ఇటు సైడ్ నీడ్ ఉందన్నమాట, నీడలో పెట్టేద్దాం పదండి. ఎందుకంటే సో ఏంటంటే ఎండలో మొత్తం కాడి, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేది కదా. సో వేడికి మొత్తం కూర్చోలేము మళ్ళీ. ఇప్పుడు మనం సాయంత్రం వెళ్ళాలంటే సో దానికోసం ఇప్పుడైతే రివార్డ్ తీసుకొని నీడలు అయితే పెట్టేద్దాం. సో మనం ఓట్ అయితే వేసాం అనమాట, సెకండ్ ఓట్ అయితే. సో దేనికి వేసానంటే అది తర్వాత చెప్తా. అంటే నేను మంచి పార్టీకి వేసా, ఈ రూలింగ్ పార్టీ అనుకోండి గైస్. ఇంకా ఎక్కువ ఏంటి ఇవ్వాలంటే రూలింగ్ పార్టీకి వేసా. ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ, తెలంగాణలో ఉన్న రూలింగ్ పార్టీకే ఓటేసా. ఓకేనా, అర్థం మీకైతే చెప్పే కదా, డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పా. రూలింగ్ పార్టీకి ఓటేసా. రూలింగ్లో ఏముందో తెలుసు కదా తెలంగాణలో అయితే. సో ఆ పార్టీకే మన ఓటు ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతిసారి ఆ పార్టీకే మన ఓటు అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడైతే కార్ అయితే పార్క్ చేసేసి కొద్దిగా ఎండ తగ్గాక ఇంటికైతే వెళ్దాం. సో లేదంటే ఒకసారి మనం ఇక్కడ మా ఊరి చెరువు దగ్గరికి అయితే వెళ్ళొద్దాం. సో ఇదే అనమాట. సో ఇప్పుడైతే కార్ అయితే పార్క్ చేసి మళ్ళీ మేమైతే ఓట్ అయితే ఈరోజు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో మధ్యాహ్నం అయితే మనం 3 o'clock ఇంటికి అయితే వచ్చేసాం రిటర్న్. కానీ నేను వచ్చేటప్పుడు వీడియో షూట్ చేయలే అనమాట. వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో అందుకే వీడియో షూట్ చేయలే. సో ఇప్పుడు 5:30 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే వీడియో షూట్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే మా షాప్లో అయితే ఉన్నా. షాప్ ఓపెన్ చేసేప్పుడే, అంటే షాప్ ఓపెన్ చేయలే, షాప్లో నా బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బుక్స్ తీసుకున్నామని వచ్చా. అంటే నాకు 17 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అయిన అయిదామని బుక్స్ షాప్లో ఉన్నాయి. షాప్లోకి వెళ్ళి బుక్స్ తీసుకెళ్ళి ప్రిపేర్ అవుదామని షాప్ ఓపెన్ చేసి బుక్స్ అయితే ఇప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళి అయితే ప్రిపేర్ అయితే అవుదాం. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇదే అనమాట. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.